రైట్, మంచిది. మీరు ఎప్పుడన్నా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారా? లోకంలో ఒక నానుడు ఉంది. ఏంటి ఆ నానుడు? ప్రపంచంలో ఎన్ని సమస్యలకైనా పరిష్కారం ఒక్కటే అని లోకంలో ఒక నానుడు ఉంది. ఏంటి ఆ ఒక్కటి? మనం చెప్తా. కుటుంబంలో సమస్యలు వచ్చాయి, దేశంలో సమస్యలు వచ్చాయి. కుటుంబంలో సమస్యలు, బాధలు, కష్టాలు ఏమన్నా నాని ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్కటే అని లోకంలో ఒక నానుడు ఉంది. ఏంటి ఆ నానుడి? డబ్బు. ఒక్కరా? సరే, ఇది లోకంలో నానుడు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్రెండు ఇలా మాట్లాడుతున్నాం, డిస్కషన్ చేస్తూ. బెంగళూరులో ఉంటాడు. ఏమన్నానంటే, భార్యాభర్త ఇద్దరు సంతోషంగా ఆనందంగా పూర గుడిసైనా సరే, చెట్టు కింద ఉన్న పాకైనా సరే, భార్యాభర్త ఇద్దరు సంతోషంగా ఆనందంగా గడుపుతూ, ఇద్దరు కలిసి భోజనం చేయడం, ఆనందంతో గడపడం, సుఖజీవంతో తమ జీవితకాలను కొనసాగిస్తూ ఒక పేద కుటుంబం అయినప్పటికీ సంతోషంగా ఉంటారు. ఇలా బతకడం ఇష్టమా? రోల్స్ రాయిస్ కారులో కూర్చొని భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, ఒకరికంటే ఒకరికి గౌరవం లేకుండా, సమాజంలో ఒకరినొకరంటే అసహ్యించుకుంటూ, తిట్టుకుంటూ, కారులో పోతున్నప్పుడల్లా ఏడ్చుకుంటూ ఉన్నారనుకో, ఈ రెండిట్లో ఏది ఇష్టం? నువ్వు ఏది కోరుకుంటావు అని అడిగా. అర్థం కాలేదా? అర్థమైందా? పేదవాడైనప్పటికీ సంతోషంగా ఉండడానికి కోరుకుంటావా? రోల్స్ రాయిస్ కారులో ఏడ్చుకుంటూ వెళ్ళాలని కోరుకుంటావా? కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా, నాకు రోల్స్ రాయిస్ కారే కావాలి. అర్థమవుతుందా? అంటే నేను ఏం చెప్పి ప్రయత్నం చేశానంటే, ఎందుకంటే రోల్స్ రాయిస్ కారులో కూర్చున్నాం అనుకో, మనం లోపల ఏడుస్తున్నామా, బాధతోనా, బయట ఉన్నాడు తెలియదు కదా. బయట ఉన్నాడు ఏం చూస్తాడు? అబ్బా భలే చూసారమ్మా మీరు, కారు చూస్తాడు. మన లోపల ఎంత బాధ ఉందో తెలియదు. ఒప్పుకుంటారా? సో లోకంలో, సమాజంలో ఒక నానుడి, అరే ఈ భూమి మీద ప్రతి సమస్యలన్నిటికీ పరిష్కారం డబ్బు. డబ్బు ఉంటే బాగుంటుంది, డబ్బు ఉంటే మన దేశం అభివృద్ధి అవుతుంది, డబ్బు ఉంటే మన ఇల్లు కట్టుకోవచ్చు, డబ్బు ఉంటే ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, డబ్బు ఉంటే. నేను డబ్బుకు వ్యతిరేకం కాదు. డబ్బు గురించి నేను డబ్బు సంపాదించద్దండి, డబ్బు దాచుకోవద్దండి, డబ్బు కాపాడుకోండి నేను అంటంలే. సంపాదించండి, దాచుకోండి, జాగ్రత్తగా జ్ఞానంగా ఖర్చు పెట్టుకోండి, తప్పేం లేదు. ఓకేనా? వాక్యం కూడా చెప్తుంది ఆ విషయం. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, సమాజంలో ఒక నానుడి, ప్రతి సమస్యకు పరిష్కారం డబ్బు అని. కానీ బైబిల్లో ఒక భక్తుడు తమ పితరుల పట్ల దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఎలా పోషించాడో, ఎలా నడిపించాడో, ఏం చేశాడో అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ వాళ్ళను బలపరచడానికి, వాళ్ళకు మేలు చేయడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి, వాళ్ళని ఆదరించడానికి కారణమేంటో తన ప్రార్థనలో వివరిస్తాడు. ఆ ప్రార్థనలో తాను చెప్పినదేంటో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కానీ నిజమైన క్రైస్తవుడు ప్రతి సమస్యలో తన పరిష్కారం డబ్బు వెంటనో, మనుషుల వెంటనో పరిగెత్తడు. ఏం కోరుకుంటాడు ఒక నిజమైన క్రైస్తవుడు? నిజమైన ఆత్మీయుడు ఏం కోరుకుంటాడు? అయ్యా నాకు సమస్య వచ్చింది, ఎస్ డబ్బు కావాలా, హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు కావాలా. కానీ నిజమైన ఆత్మీయుడు డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, కొన్ని సందర్భాల్లో ఏం జరిగినా, ఏం జరగకపోయినా, ఏం జరుగుతున్నా, నిజమైన ఆత్మీయుడు, నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి, యవనస్తుడు తన జీవితంలో ఇది కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు అన్నది తన ప్రార్థనలో వాళ్ళ పితరుల పట్ల దేవుడు చేసిన మేలేంటో జ్ఞాపకం చేసుకుంటూ నెహెమియా ప్రార్థన చేస్తాడు. ఎవరు? నెహెమియా. ఏం చేస్తాడో ధ్యానం చేద్దామా? నెహెమియా గ్రంథం తీస్తారా? నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. ఒకరిని తలపైకెత్తండి. నెహెమియా రాజుల కాలం అయిపోయింది, బబులోను బానిసత్వం అయిపోయింది, అష్షూరులు ఇదంతా అయిపోయిన తర్వాత నెహెమియా తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత గోడలు నిర్మించే ప్రయత్నం చేశాడు. నెహెమియా ఇశ్రాయేలు గోడలు 52 రోజులు గోడలు కడతాడు కదా. అలా నెహెమియా తన ప్రజలను బలపరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అది ఈ నెల 24వ దినాన ఉపవాస దినాన చాటింగ్ చేసుకున్నారు. చాటింపు చేసుకొని గోనె పట్ట కట్టుకొని తలకు బూడిద పోసుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకమై ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన చేస్తూ ఏం ఒప్పుకుంటున్నారు? ఓనా? రైట్. ఇప్పుడు కింద వచ్చిన చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేస్తున్నారో చూద్దాం. పాపాలు ఎలా ఒప్పుకుంటున్నారో, ఏం చేస్తున్నారో చూద్దాం. 3వ వచనం. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి.
ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. రైట్, తలపైదా అదే. ఆ 24వ రోజు ఏం జరుగుతుందో చెప్తున్నాడు భక్తుడు. ఏం జరుగుతుందంటే, ఒక జాముసేపు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశారంట, మరొక జాముసేపు పాపములను ఒప్పుకొనుచు ఉండేనా. జాము అంటే ఏంటి? గులాబ్ జామా? జాము అంటే ఏంటి? ఒక జామ్ అంటే 3 గంటలు. అర్థం చెప్పాలంటే తెల్లవారుజాము అంటే 6 నుంచి 9 వరకు. అర్థమైందా? అలా 3 గంటలు, 6, 7, 8, 9 అట్లా 3 గంటలు కలిపి ఒక జాము అంటారు. అవునా? ఇప్పుడు ఊహించుకోండి, వాక్యాన్ని ఒక జాము సేపు, పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేయొచ్చు ఒక జాము. అంటే వాక్యాన్ని ఎంతసేపు ధ్యానం చేశారు? 3 గంటల సేపు. మనం అర్ధగంట ధ్యానం చేసామనుకో, ఇటు చూస్తారు. ఇంకా తెలివైన వాళ్ళు అయితే ఎనికి తిరిగితే అన్న పసిగడతాడని చెప్పి ఆ టీవీలో చూస్తారు. టీవీలో కింద కనపడతాయి కదా టైం ఎంత అవుతుందా అని. ఇంకొంతమంది అయితే వాచ్ చూస్తారు, ఇంకొంతమంది సెల్ ఫోన్ చూస్తారు ఎప్పుడైపోతుందా అని. వీళ్ళు ఎన్ని గంటలు ధ్యానం చేశారంట? 3 గంటలు. 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారంట? టీ బ్రేకు, కాఫీ బ్రేకు, యూరిన్ బ్రేకు. ఏం జరిగిందా? 3 గంటలు వాక్యం ధ్యానం చేశారంట, 3 గంటలు ప్రార్థన చేశారంట. 3 గంటలు వాక్యము, 3 గంటలు ప్రార్థన. ఇప్పుడు నా ప్రశ్న, 3 గంటలు ఏమని ప్రార్థన చేసింటారు? అర్థం కాలేదా? అర్థమైందా? ఏం పాపము ప్రభువా, దొంగతనం చేసే ప్రభువా, పిల్లప్పుడు నా పక్కన కూర్చున్నాడు, పెన్సిల్ ఉండింది, నటరాజ్ పెన్సిల్, మా నాయనేమో నాకు 2 రూపాయల పెన్సిల్, మా నాయనేమో వాడికి 5 రూపాయల పెన్సిల్ తీసినాడు, 5 రూపాయల పెన్సిల్ దొంగతనం చేసిన ప్రభువా, ఇప్పుడు గుర్తొస్తుంది ప్రభువా అని చిన్నప్పటి నుంచి ఏమన్నా జ్ఞాపకం చేసుకున్నారా? ఏంటి ఈ 3 గంటలు ఏమని ప్రార్థన చేసింటారు? ఏం చేసింటారు? పక్కింటక్క ప్రభువా మొన్న కూర వేసి ఇచ్చింది, కూరగిన్నె, ఆ కూరగిన్నె బాగుందని చెప్పి ఇంట్లోనే పెట్టుకున్నా, మళ్ళీ వచ్చే వారం అడిగింది అక్క, కూరగిన్నె దక్క పోయిన వారం నీ కూరకి వేసి ఇచ్చినా కదా అంటే, నాకెప్పుడు వేసినావు అన్నా దేవుడా, ఎందుకంటే కూరగిన్నె బాగుందని అబద్ధం చెప్పినా. ఏం ప్రార్థన చేస్తారు 3 గంటల సేపు? ఏం చేశారు? రైట్, పితరులు చేసిన పాపమా? ఏం చేశారు తెలుసా? ఇప్పుడు కింద చదువుదామా? చెప్పుకుంటూ వెళ్ళిపోయినా చదువుదామా? కింద వద్దాం. ఏం జరిగిద్దాం? 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం, 5వ వచనం. ఎవరెవరు ప్రార్థనలో నడిపిస్తున్నారు? ఒక నిమిషం నన్ను చూడండి. అబ్బా, తాళపత్ర గ్రంథాలు ఊడడం అన్నాడు. 4వ వచనం, 5వ వచనం ఏముంటుందంటే, పరిచారకులు ఉంటారు కదా, అంటే ఇప్పట్లో మైక్ ఉంది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీకు అందరికి వినపడుతుంది. అవునా? వినపడుతున్నప్పుడు చాలా మంది ప్రజలు వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు. ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కంట్రోల్ చేయడం ఒకరి వల్ల కాదా? అందుకు లేవీయులు గుంపులుగా వాలంటీర్స్ లాగా ఉండి, ఆ లేవీయులు పెద్దలందరూ వచ్చి ఈ ప్రజలను ధర్మశాస్త్రం వాక్యం వినటానికి, ప్రార్థన చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. అలా పెద్దలు కొంతమంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? నెహెమియా. ఆ నెహెమియా కొంతమంది పెద్దలు. ఆ పెద్దల పేర్లు ఏంటి అనేది 4, 5 వచనాలు రాస్తాడు భక్తుడు. అర్థమవుతుందా? ఈ నెల 24వ తేదీన ఏం జరుగుతుందో రాశాడు భక్తుడు. 3 గంటల వాక్యము, 3 గంటల ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏం చేస్తున్నారో, ఎలా జరుగుతుందో, ఎవరు వచ్చారో అన్న విషయాన్ని వివరించుకుంటూ వస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరెవరు వచ్చారు ప్రార్థనకు అంటే, లేవీయులు పెద్దలు కొంతమంది వచ్చారు. ఎవరా పెద్దలు? చూడండి 4వ వచనం నుంచి. లేవీయులలో యెషువ, బాని, కద్మియేలు, షబన్య, బున్ని, షెరబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. ఎక్కడ నిలబడ్డారంట? మెట్ల మీద. అంటే ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది, దేవాలయం ముందర కావచ్చు, లేదంటే గ్రౌండ్లో కావచ్చు. మెట్ల మీద నిలబడి ఈ పెద్దలు నిలబడి వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రార్థనలో ఏకీవిస్తారు. ఏమన్నా అర్థమవుతుందన్నా? ఈడ పాటలు పాడుతున్నాను, వర్షిప్ లీడర్స్ పాడతారు కదా, వాళ్ళు పాడుతున్నప్పుడు మీరేం చేస్తారు? చీర బల కట్టింది అమ్మగారు, యాంచి పట్టకొచ్చిందబ్బా, లిఫ్ట్కి బల ఉందే అని చూస్తారా? ప్రార్థనలు ఏకీవిస్తారా? నిజంగా ఏకీవిస్తారా? ఎస్, ఏకీవిస్తారా? ఇప్పుడు మెట్ల మీద నిలబడి పెద్దలందరూ ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? మళ్ళా 5వ వచనం. అప్పుడు లేవీయులైన యెషువ, కద్మియేలు, బాని, అషబ్న్య, షెరబ్య, హోదియా, షబన్య, పెతయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగూ స్తోత్రము చేసి, సకల ఆశీర్వచనమును స్తోత్రము మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండుదని అంతటిని సముద్రమును వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా, అబ్రహామును ఏర్పరచుకొని
కల్దీయులను ఊరు స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడువో నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాయిలు అను దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడువో నీవే. నీవు నీతిమంతుడు అయి ఉండి. రైట్, ఇప్పుడు నన్ను చూడండి, ఇక్కడ నేను వివరిస్తాను, ఇంకా చాలు, నన్ను చూడండి. ఇప్పుడు నెహెమియా అందులో కొంతమంది పెద్దలు నిలబడ్డారు. 24వ తేదీ గోనెపట్ట కట్టుకొని తలకు బూడిద తీసుకొని 3 గంటల సేపు, మర్చిపోకూడదు, 3 గంటల సేపు వెరీ గుడ్. ఒక జాము వాక్య ధ్యానం, ఒక జాము ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేస్తున్నారు అంటే పెద్దలందరూ నిలబడ్డారు, మెట్ల మీద నిలబడి యెహోవాను స్వరమెత్తి గలమెత్తి స్తుతిస్తున్నారు. సకల ఆశీర్వాదం వచనాలు పలుకుతూ ఆరాధన చేస్తున్నారు. కింద ప్రజలందరూ నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు అందులో పెద్దవాడైన నెహెమియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు, ఇంకా మొదలెట్టాడు. ఏంటా ప్రార్థన? సకల ఆశీర్వాదమునకు లేదా ప్రతి అవసరతకు ఈ భూమి మీద నా సర్వ మానవాళికి, సముద్రానికి, భూమికి, ఆకాశానికి దేవా యెహోవా నువ్వేనయ్యా. ఇప్పుడు చరిత్రను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని? మా పితరుడైన అబ్రహాము పిల్లలు లేనివాడు, శారా పిల్లలు లేనిది, అయితే పిల్లల్నిచ్చి అద్భుతంగా దీవించి ఆశీర్వదించి ఈ కానానీయులు, గిర్గాసీయులు, అమోనీయులు, మోయాబు వీళ్ళ దేశాన్ని అంతటినీ మా పితరులకు ఇచ్చావు, నమ్మకంతో కృప చూపించావు. ఇలా ప్రార్థన చేస్తున్నాడా? ఈ ప్రార్థనలో నన్ను బాగా ఆకట్టుకున్న మాట, నన్ను బలపరిచిన మాట, నన్ను భయపెట్టిన మాట, నన్ను ఓదార్చిన మాట ఏంటా మాట? ఈ ప్రార్థనలో ప్రాముఖ్యంగా 2 విషయాలు మాట్లాడతాడు. ఎన్ని విషయాలు అంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను ధ్యానం చేసుకుంటూ మనం ధ్యానం చేస్తున్న 2 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటో తెలుసా? ఏంటంటే తన ప్రార్థనా జీవితంలో తన పితరుల పట్ల దేవుడు చేసిన మేలు గురించి, కృప గురించి మాట్లాడుతూ 2 సందర్భాలు. ఏంటంటే బలపరిచిన కృప, మేలు చేసిన కృప. అర్థం కాలేదా? అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బలపరిచిన కృప, వాళ్ళని ఎలా బలపరిచింది, అలాగే మేలు చేసిన కృప. ఎలా బలపరిచాడు, ఏం చేశాడు, అద్భుతంగా పోషించాడు. ఈ కింద వివరించుకుంటూ ఒక మాట అంటాడు. చదువుదాం, కిందికి వెళ్ళి చదువుదామా. 16వ వచనం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాసిపు దేశమును తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యత గలవాడువును, దీర్ఘశాంతమును, బహు కృప గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోతదూడను వారు ఒక పోతదూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై విసర్జింపలేదు. అద్భుతమైన మాట. ఇప్పుడు తలపైకెత్తాను. ఇశ్రాయేలు ప్రజల గురించి, తమ పితరుల గురించి గోజాడుతున్నారు. 3 గంటల సేపు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నోటితో ప్రార్థన మాత్రమే కాచు చేయాల్సింది, జ్ఞాపకం చేసుకుంటున్నారు. మా పితరులు ఏం చేశారు, ఎలా బ్రతికారు, ఏం చేశారు జ్ఞాపకం చేసుకుంటూ, ఎన్నిసార్లు విసర్జించినా, ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేసినా నా ప్రజలను, మా పితరులను వదిలిపెట్టలేదయా. అంత అద్భుతమైన కృపతో బలపరచావు, దేశాన్ని ఇచ్చావు, ఆదరించావు. గొడ్రాలనబడిన అబ్రహామును, మోసగాడైన యాకోబును, ఒంటరివాడైన ఇస్సాకు, గుర్తుందా? ఇస్సాకు అనేవాడు ఒంటరివాడు. ఆ దేశంలో ఫిలిస్తీన్లు అందరూ చూసి అతని ఎదుగుదల చూసి మచ్చరపడతారు. ఇస్సాకు ఒంటరివాడు, యాకోబు మోసగాడు, అబ్రహాముకు పిల్లలు లేనివాడు, బాటసారిగా పరదేశిగా ఒక దేశానికి వచ్చాడు. ఇటువంటి వ్యక్తుల నుంచి లేవనెత్తి అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి లేవనెత్తావయ్యా. ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణికించి 10 తెగులు రప్పించి పోషించావు, నడిపించావు. ఇన్ని మేలు చేసినా మేము మర్చిపోయినా మీ మీద తిరుగుబాటు చేసినా, నువ్వు మా దేవుడు కాదన్నా అయిన దేవుడు వదిలిపెట్టాడా లేదా? క్షమించాడు. అది అద్భుతమైన మాట. మహాకృప గలవాడవై బలపరిచావయ్యా, వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. ఎంత అద్భుతమైన మాట. సో మై ఫ్రెండ్స్, నేనేం చెప్పదలుచుకున్నానంటే, నెహెమియా ప్రార్థన చేస్తున్నప్పుడు బలపరిచిన కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. మమ్మల్ని, మా పితరును ఎలా బలపరిచావో. మీరు ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే అలవాటు ఉందా మీకు? ఈరోజు ఉదయకాల తినానా, నిన్న రాటి తినానా, ప్రభు సన్నిధిలో మా మందిరాన్ని, మన పరిచయను, మా కుటుంబాన్ని బలపరిచిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మన పితరులుగా ఉన్నప్పుడు, మన చిన్నతనంగా ఉన్నప్పుడు, మన పితరులు చేసిన పాపము, దోషం
చిన్నతనం ఉన్నప్పుడు, మన ఒంటరితనం ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు బలపరిచాడో. నేను రాత్రికాల దినాన ఎన్నిసార్లు నేను దేవునితో పెట్టింటానో నా యవ్వనంలో, నా బాల్యంలో. క్షమించలేదా? నిలబెట్టలేదా? నిలబెట్టాడు, బలపరిచాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చూస్తారా? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కీర్తన 94. ఆ కృప ఎలా బలపరిచిందో మాట్లాడుతూ కీర్తనకారుడు దావీదు అద్భుతమైన మాట అంటాడు. చూడండి, 94వ కీర్తనలో 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా. ఏంటది? పేజీ నెంబర్ 502. ఎందుకో చాలామంది తీయడానికి లేటుగా తీస్తున్నారు. 502, 94, 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా డాష్ నీ కృప నన్ను బలపరచుచున్నది. అద్భుతమైన మాట కదా. ఒకటి తలపై కదండి. నా కాలు జారిన పోడు అనుకోనగా అంటే ఏంటి అర్థం? ఇప్పుడు కాలు పడిపోతుందా, పడిపోయే క్షణాలు వస్తారావా? రీసెంట్గా నాకు తెలిసిన ఒక అమ్మాయి యవ్వన కాలంలో విజయవాడలో ఒక చర్చిలో పరిచర్య చేస్తున్నారు. అబ్బాయి ఇటు పక్క ఉన్నారు, ఒక అమ్మాయి పరిచర్య చేస్తుంది. అంటే కసువు ఊడుస్తున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు అమ్మాయి కసువు ఊడుస్తుంటే పక్కనున్న అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడ కసువు ఊడుస్తుంది? చర్చిలో కసువు ఊడుస్తుంటే అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు ఊడుస్తున్న అమ్మాయికి తెలుసు వాడు వీడియో తీస్తున్నాడని. మీకేమైనా అర్థం? అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, నేను ఎవరిని కించపరచాలని కాదు, తక్కువ చేయాలని కాదు. నా ఆలోచన ఏంటంటే, మనకు ఎన్ని సహవాసాలు అయితే ఉంటాయో, ఎన్ని దగ్గర బంధాలు అయితే ఉంటాయో, ఎన్ని హద్దులు లేకుండా అయితే ఉంటామో, బలహీనమైన క్షణాల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. మీకు అర్థమైతే ధన్యులు. ఆ మాట నా జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకున్నా. ఏంటంటే, నన్ను అంటారు మా స్నేహితులు కానీ, ఏ ఇన్స్టాగ్రామ్ కానీ సరిగా మెసేజ్ టయానికి రిప్లై అయ్యవు, వాట్సాప్ టయానికి రిప్లై అయ్యవు, స్నాప్చాట్ వాడవు, ఇవి అంటారు కదా, స్నాప్చాట్లు ఇవి వాడవు అని. ఉన్నవి మానేసుకోలేక కింద మీద పడతానా. ఉన్న యాప్లు ఉంటాయి కదా, అవి వాడడానికే కింద మీద పడుతున్నా. మళ్ళీ కొత్తగా యాప్లు క్రియేట్ చేసుకొని స్నాప్చాట్లు అంట, స్టిక్కర్స్ అంట, ఫ్రెండ్స్ అంట, తలకాయ నొప్పి. భయం. ఎందుకు భయం తెలుసా? ఏ బలహీనమైన సమయంలో పడిపోతామో అని. మీకేమైనా అర్థం చెప్పేది? ఇప్పుడు ఆ అమ్మాయి కసువు నూపుతుంది, అబ్బాయి వీడియో తీస్తున్నాడు, సరదాగా మాట్లాడుకుంటారు. ఓకే, ఓ రోజు సరదా ఉంటుంది, 2 రోజులు సరదా ఉంటుంది, 1 వారం, 2 వారం, 3 నెలలు, 2 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెల. నువ్వు ఆలోచించినట్లు ఆ అబ్బాయి ఆలోచించాడు, ఆ అబ్బాయి ఆలోచించినట్లు నువ్వు ఆలోచించావు. అవునా కదా? అలా ఉంటుంది కాబట్టి దయచేసి దూరంగా ఉండండి, హద్దుల్లో ఉందాం, క్రమశిక్షణ కలిగి ఉందాం అని నేను మన సంఘానికి మొత్తుకొని చెప్తానా లేదా? ఎందుకంటే మనకు కాలు జారిపోయే క్షణాలు ఉంటాయి, బలహీన పడుతున్న క్షణాలు ఉంటాయి. మీరు ఎవరైనా సరే నేను కాలు జారి పడే స్థితి రాలేదన్నా అన్నట్లయితే మీరు ధన్యులు, మీరు గొప్పలంగా. నా జీవితంలో బోల్డ్ ఎన్నిసార్లు వచ్చాయి. ఎన్నిసార్లు వచ్చింటాయనంటే లెక్క పెట్టలేని సార్లు వచ్చాయి. ఏమొచ్చాయి? కాలు జారి పడిపోయే స్థితి లెక్కలేనన్ని సార్లు వచ్చాయి. అయితే నా దేవుడు వదిలిపెట్టా. అద్భుతమైన మాట ఇది. నాకు కాదు, భక్తులకు కూడా వచ్చింది. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, ఏంటా మాట? చదువుదాం. 94:18 అద్భుతమైన మాట. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. అద్భుతమైన మాట కదా. రైట్. కాలు జారిపోయిన అనుకున్నానయ్యా, పడిపోయింది నా బతుకు, అయిపోయింది నా జీవితం. ప్రార్థన చేయడం మానేసా, వాక్యం అర్థం కావట్లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడం మానేసా, ఆత్మీయతను కోల్పోన్నా, పాపం చేశా, రహస్యమైన పాపానికి బానిస అయిపోయా, అమ్మాయికో అబ్బాయికో చాటింకో బూతు బొమ్మలకో అయిపోయింది నా బతుకు. కన్నీటి ప్రార్థన రావట్లే. మన మందిరానికి ఒక అన్న వచ్చేవాడు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఫంక్షన్స్కు, కార్యక్రమాలకు, తెలంగాణ ప్రాంతం నుంచి. మన లాస్ట్ టైం వార్షికోత్సవానికి వచ్చినప్పుడు నాతో ఇలా అన్నాడు, బ్రదర్ మీరు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు కన్నీరు వస్తుంది, ప్రార్థన చేయగలుగుతా. ఇంటికి వెళ్ళిన తర్వాత కన్నీటి ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన చేయలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఎవరు? వేరే బ్రదర్. నేనేం చెప్పి ప్రయత్నం చేశానంటే, కొన్ని సందర్భాల్లో కన్నీటి ప్రార్థన కోల్పోయినప్పుడు, ఆత్మీయత దిగజారిపోయినప్పుడు, అయిపోయింది, పడిపోయాను, జారిపోయాను అనుకున్న టైంలో ఆడొక మాట ఉంది, నా కాలు జారినని నేను అనుకొనగా. అంటే జారిపోయాను అనుకున్నా, అయిపోయింది, ఇంకో నా వల్ల కాదు. ఆ టైంలో నీ కృప నన్ను బలపరచుచున్నది. అద్భుతమైన మాట కదా. ఆయన కృప బలపరచు. అంత మాత్రమే కాదు, నీరు గారిపోయినా, కృంగిపోయినా, తన జీవితంలో అనగారిపోయినా, బలహీనంగా ఉన్న స్థితిలో అంట అద్భుతమైన మాట, నన్ను గొప్ప ఆదరణతో ఆదరించావయ్యా, ఓదార్చావయ్యా. ఎంత అద్భుతమైన మాట. మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి,
నెహెమ్యా తన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, నీ కృప బలపరిచినయ్యా, బలపరిచే కృప కావాలొద్దా? ఇప్పుడు చెప్పండి, కృప కావాలొద్దా? మళ్ళీ చెప్తున్నా, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరచగలిగే కృప కావాలొద్దా? ఒక మాట అందాం, ఒకవేళ ఈ ప్రపంచంలో లేదన్నా నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, 1,00,000 రూపాయలు ఉంటే ఏ పబ్బుకో, ఏ బ్రాందీ షాప్కు వెళ్ళి కాస్త ముందు కొట్టారనుకో, లేదా ఇంకొక 50,000 వేసుకుంటే ఏ దుబాయ్కో ఏ అమెరికాకో ట్రిప్కి వెళ్ళి మంచి అందమైన అమ్మాయితో, నాకు తెలిసిన ఒక బ్రదర్ అంటే మా నాన్నగారితో నాతో, నేను ఎంత పాపిస్తానో నీకు తెలీదు అన్నయ్య, మా నాన్నగారితో నాతో. అప్పుడు నేను పక్కన ఉండేవాడిని. ఏమన్నా ఏమైంది బ్రదర్, ఏమండి మా నాన్న అంటే, 5,000 ఉంటుంది సార్ నా దగ్గర. ఎంత? 5,000 ఉంటుంది చాలు. ఎక్కడ అమ్మాయిలు దొరుకుతారు, ఎక్కడ వేషలు దొరుకుతారని వేషల చుట్టూ తిరిగేవాడు. ఎక్కడ తిరిగేవాడు? వేషల చుట్టూ తిరిగేవాడంట. జీతం ఏంటో తెలుసా? ఒక నెలకు జీతం 2 లక్షలు 3 లక్షలు. సంవత్సరం కాదు, నెల జీతం. కానీ ఏ అలవాటు తెలుసా? వేషల దగ్గరికి వెళ్ళి అలవాటు ఉందన్న. ఈరోజు మారుమనసు పొందాడు, అద్భుతమైన సేవ చేస్తున్నాడు అనుకోండి, అనేక గ్రామాల్లో సేవ చేస్తున్నాడు, అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. సరే, విషయానికి వద్దాం. నేనేం చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక బలహీనత ఉన్నప్పుడు, ఒక పాపం బానిస అయినప్పుడు, ఆ పాపాన్ని తీర్చుకోవడానికి బలహీనమైపోయి డబ్బుతో ప్రతి సమస్యను పరిష్కరించలేం. మానసికంగా కుంగిపోయినాడు అనుకో, దిగజారిపోయారనుకో, ఆత్మీయంగా మానసికంగా ఓదార్చేవారు బలపరిచేవారు లేరనుకో, ఆ టైంలో నాతో ఎవరన్నా ఉంటే బాగుంటుంది, బలపరిచే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. భక్తుడికి అదే అనిపిస్తుంది. అయ్యా, నా ప్రాణము నీరు గారిపోయినప్పుడు నన్ను గొప్పగా ఆదరించింది నీవేనయ్యా, నీ కృపేనయ్యా, నన్ను బలపరుచున్నది నీ కృపేనయ్యా. మీరు కోరుకోరు. చదివించడం లేట్ అయిపోతుంది, కానీ చెప్తున్నాను. పౌలు, వదిలేండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట అంటాడు, అద్భుతమైన మాట. అత్యధికమైనటువంటి వరాలు కలిగి ఉన్నాయి పౌలుకు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన శరీరంలో ఒక ముళ్ళు ఉందా? ఆ ముళ్ళు నిమిత్తమే ప్రార్థన చేస్తాడు. ముళ్ళు అంటే శరీరంలో కొంతమంది చిత్రంగా వస్తున్నారు, చూడండి కావాలంటే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును బలహీనతల యందు. ఏటట? నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. రైట్, తలపైకి తరదవుతా. ఎంత అద్భుతమైన మాట. పౌలుకు బలహీనత ఉందా లేదా? ఉందా? మీలో ఎవరికైనా బలహీనత ఉందాయా? లేరంట మీరు గొప్పల స్వామి, లేరా? ఎందుకు లేదన్నా, చాలా బలహీనతలు ఉన్నాయన్నా. సిగరెటు, మందు, అమ్మాయి, బూత్ బొమ్మలు, సినిమాలు, పాపిస్టి, ఎన్నో బలహీనతలు అన్నా. ఆ బలహీనతలు అన్నిట్లో నుంచి బయటపడడానికి నీకేం కావాలి తెలుసా? కృప కావాలి. పౌలు, నీ బలహీనతల్లో ఆ కృప, నీ అనారోగ్యంలో, నీ ఒంటరితనంలో, నీ నిరాశలో బలపరచగలిగేదేంటి? కృప. నెహెమ్యా భక్తుడు తమ పితరుల పట్ల దేవుడు బలపరిచిన కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. సో మై ఫ్రెండ్స్, ఇప్పుడు నా ప్రశ్న, బలపరిచే కృప కావాలా వద్దా? మనిషి ఉన్నాడు అనుకో, కొన్ని రోజులు పక్కన నీ కట్టుకున్న భర్త ఉన్నాడు అనుకో, కొన్ని రోజులు బలపరుస్తాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని కుటుంబాల్లో, మ్యాక్సిమం 99% మంది, 99% మంది, 90% కుటుంబాల్లో మొదట్లో పెళ్ళి అయినప్పుడు భార్యాభర్త ఉన్న అన్యోన్యత కాలం మారిన తర్వాత కనుమరుగైపోతుంది. కొంతమంది చెప్తుంటారు నాకు, మేము మొదట్లో పెళ్ళి అయినప్పుడు ఇలా ఉండాము అని చెప్తున్నప్పుడు ఊహలోకి వెళ్తామనవా? వెళ్తున్నప్పుడు ఆహా, ఇంత అన్యోన్యంగా ఉన్నారా, ఇంత అందంగా ఉన్నారా అని. ఇప్పుడు పరిస్థితి చూసినాం అనుకో, ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అర్థం కాలేదా? మొదట్లో ఉన్నప్పుడు అంత అన్యోన్యత, ఇప్పుడు కాలం మారిన తర్వాత ఆ అన్యోన్యత తెగిపోయి దూరం అయిపోయిన బంధాలు. నేనేం చెప్తున్నానంటే, అప్పట్లో ప్రేమించి, అప్పట్లో బలపరిచి, అప్పట్లో ఆనందించిన భార్య ఇప్పుడు బలపరుస్తాడా? ఇప్పుడు ఓదార్స్తాడా? ఇప్పుడు అర్థం చేసుకుంటాడా? చేసుకోడు. మొదట్లో అయితే పెళ్ళైన కొత్తలో ఉప్పు ఎక్కువ పడింది అనుకో, పెళ్ళైన కొత్తలో ఏమంటాడు? అంటాడు? అసలు నోటీస్ వస్తుందా? ఉప్పు ఎక్కువ పడింది అనుకో, పెళ్ళైన కొత్తలో ఉప్పు ఎక్కువ పడినా, కారం ఎక్కువ పడినా, కూర సరిగా లేకపోయినా, పెళ్ళైన కొత్తలో ఏం చేస్తారంటన్నా? ఏమనరు. ఎంత బాగుందో తెలుసా, నిన్ను చేసుకోవడం నా అదృష్టం. అప్పుడు కానరు. పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత ఒక ఉప్పు కొంచెం ఎక్కువ పడినా, ఉప్పు కొంచెం కారం తక్కువ పడినా, అప్పుడు ఏదో గిన్నెలు పైకి లేచాంటాయి, కిందికి పైకి. అవునా?
మొదట్లో నేనేం చెప్పి ప్రయత్నం ఒకప్పుడు అర్థం చేసుకున్న భర్త, ఒకప్పుడు అర్థం చేసుకున్న భార్య కాలం మారిన తర్వాత అర్థం చేసుకోలేరు, బలపరచలేరు, ఓదార్చలేరు. కానీ దేవాది దేవుని కృప అలాంటిది కాదు. ఎన్ని మార్లు విసర్జించారో దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు, ఎన్ని మార్లు తిరుగుబాటు చేశారో, ఎన్ని మార్లు అసహించారో, ఎన్ని మార్లు ఆయన కాదనుకున్నారో, అయినా దేవుడు వదిలిపెట్టా. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎన్నిసార్లు నీ సన్నిధి నుంచి దూరం పోయాను ప్రభు, అయినా వదిలిపెట్టుకోకుండా నీ కృప చేత బలపరిచావు. నెహెమ్యా అదే ప్రార్థన చేస్తున్నాడా? తర్వాత మేలు చేసిన కృప. మొట్టమొదటి ఏది? రెండోది మేలు చేస్తున్నావు. మొదటిది ఏం చేశాడు? బలపరిచాడు. రెండోది మేలు. ఏంటో నెహెమ్యా గ్రంథం చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, మళ్ళీ ఎన్నికి రండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 25వ వచనం. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రొవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారును బట్టి బహుగా సంతోషించిరి. ఒకనంత తరబెత్తండి. మీకేమన్నా అర్థమైందా? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం అయిపోయిన తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో నడిచిన తర్వాత యెహోషువ సామ్రాజ్యాన్ని మొత్తం జయించాడు, కానాను దేశాన్ని జయించాడు. జయించినప్పుడు అక్కడ అంతకుముందు కొంతమంది ప్రజలు ఉన్నారు కదా. ఇంతకుముందు మనం యెబూసీల కోట ధ్యానం చేసుకున్నాం, గుర్తుందా? అద్భుతమైన కోట, యెబూసీల కోట, దావీదు పట్టణం అంటారు, దావీదుపురం అంటారు, దావీదు కోట అంటారు అని చెప్పా, గుర్తుందా? అలా కోటలు, బావులు, వీళ్ళు తవ్వల బావి. మీకు అర్థమయ్యేదా? సాగర్ అనే వ్యక్తి లేదా సంపత్ అనే వ్యక్తి కష్టపడి కోట కట్టాడు. కష్టపడి కోట కట్టాడు, బావుల్లో వేడు, ద్రాక్ష తోటేశాడు. నేను వెళ్ళి సంపత్తును చంపేసి ఏం చేసి అనుకుందాం, సంపత్తు కష్టపడి అంటే తప్పుగా అనుకోకండి, మళ్ళా రకే సంపత్ ఫీల్ అవ్వకు, రైట్. ఇప్పుడు సంపత్ అనే వ్యక్తి కోట కట్టడానికి, పంటలు నాటడానికి, బావులు తవ్వడానికి టైం పడుతుందా పడదా? కష్టపడాలా వద్దా? కష్టపడాలి. అంత కష్టపడే సంపత్తు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇప్పుడు నేను వెళ్ళి సంపత్తును చంపేసి సంపత్తుకున్న కోట, భూములు, ఆస్తి, ద్రాక్ష తోటలు, బావులు నేను స్వతంత్రించుకున్నా. ఇప్పుడు నేను మళ్ళీ కష్టపడాలా? అవసరంలే. అర్థంతా? నేనేం చెప్తున్నా అంటే ఇశ్రాయేలు ప్రజలకు కష్టపడుకోకుండా, అంటే ఒక ముక్కలో చెప్పాలంటే అద్భుతమైన కృప చూపించి ఎన్నో మేలులు చేశాడు. సో మొట్టమొదటిది బలపరిచిన కృప, రెండోది మేలు చూపించిన కృప. అలా మేలు చేస్తే ఆ మేలుకు ప్రతిగా వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు కింద చదువుదాం. 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమ ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఈ మాట నాకు భయం పుట్టించింది. వీళ్ళు ఎంతవరకు అర్థమైంది? ఈ మాట నాకు అర్థం కావట్లే. మళ్ళీ చదువుతున్నాను. 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. ఒకసారి పైకి. మీకు గుర్తుందా? రాజుల చరిత్ర ఇన్నాళ్ళు మనం ధ్యానం చేశాం. రెహబాము తప్పు చేసినప్పుడు, యెరోబాము తప్పు చేసినప్పుడు, సొలొమోను తప్పు చేసినప్పుడు, దావీదు తప్పు చేసినప్పుడు, సౌలు తప్పు చేసినప్పుడు, అబియా తప్పు చేసినప్పుడు, ఆసా తప్పు చేసినప్పుడు, ఆహాబు తప్పు చేసినప్పుడు, యెహోషాపాతు తప్పు చేసినప్పుడు, యెహోరాము తప్పు చేసినప్పుడు, ఆహాజు తప్పు చేసినప్పుడు, హిజ్కియా తప్పు చేసినప్పుడు ఎంతమంది ప్రవక్తలు పంపించాడు లేదా? గుర్తులేడా మీకు? హిజ్కియా తప్పు చేసినప్పుడు యెషయాను పంపించాడు. దావీదు తప్పు చేసినప్పుడు గాదును పంపించాడు. దావీదు తప్పు చేస్తే నాతాను పంపించాడు. రెహబాము తప్పు చేస్తే ఒక ముసలి ప్రవక్తను పంపించాడు. ఆసా తప్పు చేస్తే హనానీ ప్రవక్తను పంపించాడా? ప్రకటన చేశాడా? ఇన్ని చేసినా మా వాళ్ళు తిరుగుబాటు చేశారయ్యా. ఈ మాట చూస్తున్నప్పుడు లిటరలీ చెప్తున్నా, ఏడుపు వచ్చిన. ఎందుకు తెలుసా? ఎన్నిసార్లు సంజీవ్ తేజ నా జీవితంలో నీ వాక్యం ద్వారా, నీ సేవకుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పరిస్థితుల ద్వారా, అనారోగ్యం ద్వారా, భవిష్యత్తు భయం ద్వారా ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడింటాడు. ఎన్నిసార్లు దేవుడు మన మనస్సాక్షిని దోషారోపణ చేసింటాడు. అయినను వినక అవిధేయత చూపినప్పుడు చూపలేదా? ఎన్నిసార్లు సేవకుడు, మా నాన్నగారు నిజం చెప్తున్నా, మా నాన్న కొన్నిసార్లు చాలా ఓపిక, చాలా ప్రేమ. మందిరానికి రాలేదనుకో, ఇంటికి వెళ్తాడు, భోజనం చేస్తున్నప్పుడు ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు వాళ్ళు ఎందుకు రాల మందిరానికి, వీళ్ళు ఎందుకు రాల మందిరానికి, ఇంకా ఫోన్ తీసుకుంటాడు, ఇంకా అందరికి కొడతాడు ఫోను. ఏం నాయనా ఎందుకు రాల మందిరానికి, ఎందుకు అడుగుతారు తెలుసా? మీరేదో ఇచ్చారని కాదు, సేవకుడు తన గుండెల్లో ఉన్న భారం, ఎక్కడ నాశనం అయిపోతే, ఎక్కడ కృపను కోల్పోతే, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోకుండా పడిపోతారని భయం. ఒక యవనస్తుడు మన మందిరంలో, ఒక అబ్బాయి మందిరంలో అద్భుతంగా ప్రార్థన చేసేవాడు.
యవ్వన కాలం పవిత్రంగా కాపాడుకునేవాడు. అద్భుతంగా కొడతాడు తబలా కొడతాడు, డ్రమ్స్ కొడతాడు, చాలా బాగా కొడతాడు. అద్భుతమైన వ్యక్తి. నేను చెప్తాను సీరియస్గా. వాళ్ళ కుటుంబంలో నిజంగా ప్రత్యేకంగా జీవింపబడి ఉంటే కనుక భవిష్యత్తులో అద్భుతంగా వాడబడేవాడు అబ్బాయి. తబలా ఎవరి దగ్గర నేర్చుకోలే, మళ్ళా ఎవరి దగ్గర నేర్చుకోలే. నువ్వు ఏ పాట పాడు ఆ కొడుతుంటే నువ్వు పాడాలనిపిస్తుంది. ఇంకా అంత మాత్రం కాదు, రాత్రులు కొన్ని సందర్భాలు పైన మందిరం కడుతున్నప్పుడు గోడలకు నీళ్లు పట్టేవాళ్ళం మేము. అలా నీళ్లు పడుతున్నప్పుడు రాత్రులు పడుకోవడానికి వచ్చేవాళ్ళు, నీళ్లు పట్టేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీటితో ఆత్మీయంగా బలపడేవాడు. కాలం మారిన తర్వాత ఏం జరిగింది తెలుసా? దిగజారిపోయాడు. ఈరోజు లోకానికి బానిస అయిపోయారు. దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆత్మీయతను కోల్పోయారు, దిగజారిపోయారు. కుటుంబం అనే శాపగ్రస్తమైన జీవితంలోకి మరలా పాప బంధకాల్లో బతుకుతున్నారు. ఇప్పుడు అదే యవనస్తుడు, నిన్న కూడా ఒక యవనస్తుడు గురించి ఆలోచన చేశాం. మన మందిరానికి వచ్చాడు ఒక అబ్బాయి, సిస్టమ్ ముందు కూర్చుండేవాడు. అన్నా అది చేస్తానన్నా, ఇది చేస్తానన్నా. వాళ్ళ మమ్మీ దగ్గర డబ్బులు ఇప్పించుకొని మరీ కొన్ని నెలలు ఫోటోషాప్ నేర్చుకున్నాడు. నేను చెప్పా, ఎవరన్నా మందిరంలో పరిచయం చేసే వాళ్ళు ఉంటే నేర్చుకోండి అని. ఆ మాటకు విని లోబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గర డబ్బు తీసుకొని, అమ్మ నేను నేర్చుకుంటానని పలానా టౌన్లో వెళ్ళి ఫోటోషాప్ కొన్ని టెక్నికల్గా కంప్యూటర్ సంబంధించి నేర్చుకొని, అంత మాత్రమే కాదు, లోన్ పెట్టి మరీ ల్యాప్టాప్ కొని, ఒక 50,000 పెట్టి ల్యాప్టాప్ కొని పరిచయకు ఉపయోగించుకోవాలా, నేను నేర్చుకోవాలా ఆతృత కలిగి నేర్చుకున్నాడు, కొనుక్కున్నాడు, నేర్చుకున్నాడు. కాలం మారిన తర్వాత ఈరోజు లోకంలో దిగజారిపోయాడు, లోకంలో మత్తుకు బానిసైపోయాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ అమ్మ ఏమన్నా తెలుసా? నిజం చెప్తున్నా, వాళ్ళ అమ్మ అయ్యగారి దగ్గర, అయ్యగారు మా పెద్ద కొడుకు పాడైపోయాడు, రెండో కొడుకు మీ మందిరానికి వస్తూ బాగుపడుతున్నాడు, ఆ అబ్బాయిని ఈ మధ్య మందిరం రావట్లేదు, నేను పోరా మందిరానికంటే పోతలే అంటున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు. మీరు వచ్చి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటికి రండి, మా పిల్లలను బలపరచండి అని అడిగింది. ఎవరు? ఆ తల్లి. గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, ఒక కాపరి, నిజమైన కాపరి ఎందుకు బలవంతం చేస్తాడంటే, మీకెందుకు ఫోన్ చేసి మందిరానికి రావట్లేదు నాయన, ఎందుకు రావట్లేదంటే బలహీన పడిపోయి కృంగిపోతారేమో, జారిపోతారేమో. ఇశ్రాయేలు ప్రజలు బోలెన్నిసార్లు, లెక్కలేనన్నిసార్లు జారిపోయారు. పడిపోయారనుకో అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి అలవాటు అయిందనుకో ఆ బానిసత్వం అయిపోయాయి. ఎక్కడో చదివాము మాట, బాగా చదువుతున్న అబ్బాయి ఇంటర్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. బాగా చదువుతున్న అబ్బాయి ఇంటర్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయికి బానిస అయిపోయాడు. ఇంటర్లో 10th మంచి మార్క్స్. ఆ ఇంటర్లో పరిచయమైన అమ్మాయి వల్ల చదువు వాయ, ఉద్యోగం వాయ. ఆ అమ్మాయి డిగ్రీ వరకు, ఇంటర్ వరకు మనోని బాగా శాంతం ఆకేసింది, వాడేసింది. డిగ్రీ అయిపోయిన తర్వాత వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి సంసారాన్ని నడపాలా. అమ్మాయి అంటే పెళ్ళి అమ్మగారింటికి భర్తకి వెళ్ళిపోతుంది, కొత్తిమీర కరేపాకుంటే కూర వంట చేసుకొని బతుతుంది. కానీ అబ్బాయి అట్ట కాదు కదా, బయటికి వెళ్ళి సంపాదించాలా, డబ్బు కావాలి. కానీ ఈ అబ్బాయి చదువు లేదు, డిగ్రీ ఫెయిల్, సబ్జెక్టులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. ఏమిరంటే అమ్మాయి బాధ్యత. పోనీ ఇప్పటికన్నా రియలైజ్ అయ్యాడంటే అమ్మాయికి పెళ్ళి 2 పిల్లలైనా ఈడు మాత్రం అమ్మాయిని మర్చిపోవట్లే, ఈడికి మాత్రంగా పెళ్లి కాలే. ఇప్పుడు చెప్పండి, ఈ బానిసత్వం ఇలా బానిస అయిపోయినా అనుకోండి, ఊహించుకోండి సరే. ఇప్పుడు అదే ఇంటర్లో ఆ అబ్బాయి కనుక అమ్మాయి పరిచయం కాకపోయింటే వాడి లైఫ్ ఎలా ఉండేది? మీరు రమ్మరు చెప్తే, ఈరోజు మార్నింగు మా తమ్ముడు గురించి ఆలోచిస్తున్నా. మా తమ్ముడు చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఉంటారు కదా, నేను అప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్, వాళ్ళ ఫోన్పే, వాళ్ళ ఫోన్పేలు అన్నీ చెక్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లు అన్నీ చెక్ చేస్తూ ఉంటాను. వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారు, నేను వాడికన్నా తెలివైన వాడికి తెలియదు. ఈ మధ్యకాలంలో ఫోన్పేలో, గూగుల్ పేలో కూడా బాగున్నావు బేబీ, తిన్నావు బేబీ, తెలియదు మీకు విషయం. ఫోన్పేలో, గూగుల్ పేలో కూడా చాటింగ్ చేసుకుంటున్నారు. స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒకప్పుడు మెసేజ్లు ఉండేవి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి, వాట్సాప్ల తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వచ్చి, స్నాప్చాట్ పోయి ఇప్పుడు ఫోన్పేలో చాటింగ్ చేసుకుంటున్నారు. ఎందుకు చెప్పు? ఫోన్పేలో లాక్ ఉంటుంది కదండి. ఫోన్పే అయితే పెద్దగా అనుకోరు ఏమైనా ఫోన్పేలో చాటింగ్ చేస్తారు లేదని. సరే విషయానికి వద్దాం. చెక్ చేస్తుంటా, నేను ఆలోచిస్తా. ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు. రీసెంట్గా ఎవరో ఒక అమ్మాయి క్లాస్మేట్, వాడికి కూడా తెలియదు విషయం, ఇప్పుడు నేను చెప్తాను మీ ముందర. వాడి క్లాస్మేట్ ఎవరో ఒక అమ్మాయి, పెళ్ళయింది. ఆ అమ్మాయికి 2 పిల్లలు. అమ్మాయి మెసేజ్ పెట్టేది, సాగర్ బాగున్నావు సాగర్ అని. అది వాడికి తెలియదు, నేను చదివానని నాకు తెలుసు. ఏం చేస్తున్నావు సాగర్, పెళ్ళి అయిందా, ఏం ఇంట్లో ఏం పెళ్లి చేసుకోలేదా ఇంకా అంటే, లేదు. ఏం లవ్ మ్యారేజా, ఏమైనా ప్రేమిస్తానవా, ఏమి ఇంకా పెళ్లి చేస్తాను అడుగుతుంది. వీడి కింద ఏం పెట్టాడు సార్, నాకంత సీన్ లేదని పెట్టాడు. అంటే నేనేం చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటే, ఎందుకు అంటే నేను ఆలోచన చేస్తాను చదువుతున్నప్పుడు. వాడికి తెలియదు ఆ విషయం, ఇప్పుడు దాకా తెలియదు వాడికి నేను చదివానని. నాకు అంత సీన్ లేదు పెట్టాడు. నేనేం ఆలోచన చేసింది తెలుసా, ఎందుకు పెట్టాడు అబ్బా నాకు అంత సీన్ లేదని అని ఆలోచన చేశా. జనరల్గా మనిషికి నైజం ఉంటుంది, ఎవరికైనా సరే తప్పు చేయాలని అవకాశమే, ఎవరికైనా తప్పు చేయాలా, సమాజంలో అందరూ బతుకున్నా తిరగాలని ఆశ. కానీ ఎందుకు ఆ సీన్ దొరకలేదంటే, దొరికే అవకాశం లేదు. మీకు అర్థం కాలేదా? మనకంత సీన్ లేదంటే ఇంట్లో కండిషన్స్ అలాంటివి రా బాబు, నీకు తెలీదు. నేనేం చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే, అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించింది అంటే,
నిజం చెప్తున్నా సీరియస్గా, మన చుట్టూ కంచె వేసే తల్లి తండ్రి పెద్దలు ఉండడం చాలా అదృష్టం అండి. ఎందుకు తెలుసా? ఒక అమ్మాయి మత్తులో, ఒక తాగుడు అనే మత్తులో, సినిమాలనే మత్తులో, రాజకీయం అనే మత్తులో పడి జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది. మన ఎలక్షన్ జరిగాక 2024లో జరిగాక ఒక పందెం కట్టాడు. పందెం 2 లక్షలు గెలుస్తుంది పార్టీ, అది అని. ఎన్ని లక్షలు? 2 లక్షలు. పార్టీ బాయా, డబ్బులు బాయా. ఇంకొక అబ్బాయి బీటెక్ చదువుతున్న అబ్బాయి 40,000 పందెం కట్టాడు. వాళ్ళ నాన్న టైలర్, ఆడబిడ్డలు ఉన్నారు ఇంట్లో. ఎంత పందెం కట్టాడు? 40,000. జేబులో 40 రూపాయలు లేదు. పందెం అయితే వేసాడు. ఎందుకు పందెం వేసాడు అంటే కాన్ఫిడెంట్, పక్కా గెలుస్తుంది అని కాన్ఫిడెంట్ అనమాట. 40,000 పందెం కట్టాడు. జోబులు చిల్లి గవ్వలేదు. రాజకీయమైన మత్తు, యవ్వన కాలంలో చదువుకోకుండా సినిమాలనే మత్తు, రాజకీయమైన మత్తులో పడి పాడైపోయి 40,000 పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత అవతల ఉంటారు కదా, ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు. ఇచ్చావా 40,000? ఏమైనా మీ ఇంటికి వస్తాం, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, టైలరు. ఊహించండి ఒకసారి, ఒక జాకెట్ గుట్ట రోజంతా కష్టపడితే కానీ ఓ రూపాయలు 500, 600 రాదు, 700 రాదు. ఇప్పుడు 40,000 డబ్బులు కొడుకు చేసిన అప్పు. ఆ అప్పు కూడా కాదు, నోటి దూల అభిమానం చూసారా, 40,000. నేనేం చెప్పే ప్రయత్నం చేశాను అంటే, అదే నా తమ్ముళ్ళకి చెప్తా ఉంటా, రే రాజకీయమైన మత్తు, అమ్మాయి అయిన మత్తు, సినిమాలైన మత్తు చాలా డేంజర్. నా చిన్నతనం చెప్పిన వాళ్ళు లేరండి. అన్న నీకెలా తెలుసా అన్న, నా జీవితంలో కింద మీద పడి ఎన్నో సమయం వృధా చేసుకున్నాను. అలా ఏడ్చిన రోజులు ఉంటాయి. నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు సినిమాలు కానీ, రాజకీయాలు కానీ, ఫ్రెండ్స్తో తిరగడం కానీ ఎంత సమయం పోగొట్టుకున్నా ఏడ్చిన రోజులు ఉండే. ఈరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఇంత గొప్ప సంపద, ఇంత జ్ఞానం ఇంకా నేర్చుకోవాలని బాధపడుతుంటా. మనప్పుడు ఒక సేవకుడు, నాకన్నా పెద్దవారు, మా నాన్న వయసు ఉంటుంది, ఇంచుమించు సేవకుడు, వాళ్ళ ఇంటికి పిలిచారు, నన్ను ఆహ్వానించారు. హెబ్రోన్ సహవాసం కూర్చున్న తర్వాత నిన్న రాత్రి వాక్య ప్రచారం జరిగింది. విన్న తర్వాత నాకు అడుగుతున్నారు పాస్టర్ గారు మీరు ఏ డినామినేషను, మీ వయసు ఎంత, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ సబ్జెక్టు, ఈ వాక్యం ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశారు అని అడిగాడు ఆయన నన్ను. నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, ఈ వాక్యానికి ఎంత విలువిస్తే, ఎంత సమయం దేవుడు తగ్గితే అంత జ్ఞానంతో తిప్పుతాడు, అంతమందికి ఉపయోగకరంగా ఉంటాడు. నీ సమయం వేస్ట్ కాదు, నీ ఎమోషన్స్ వేస్ట్ కావు, నీ ఆలోచనలు వేస్ట్ కావు, నీ టైం వేస్ట్ కాదు. కొంతమంది అమ్మాయిలు చూస్తుంటే ఒకప్పుడు బాగున్న అమ్మాయిలు అండి, మన మందిరంలో ఇట్లా పోతా ఉంటుంది ఒక అమ్మాయి, మొన్న ఎప్పుడు చూసా, పోతూ ఉంటుంది ఇలా ముసుగేసుకుంటే ముసుగు దించేది కాదు. ఒకప్పుడు చిన్నప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ టైంలో ఎలా ఉండేది, ముసుగేసుకుంటే ముసుగు తీసేది కాదు, దించేది కాదు. మొన్న కానీ రోడ్డు మీద సెల్ ఫోన్ నొక్కుంటా ఆరం కొడుతున్నాడు, జరగట్లే, నొక్కుతానందుకు పోతానందు ముందుకు. నిజం, ఒకప్పుడు అదే అమ్మాయి ఆశ్చర్యం వేసింది నాకు, ఏంట్రా సమాజం ఇలా. ఇంకొక అమ్మాయి పాస్టర్ గారి కూతురు ఈడ ఫోన్ ఎత్తింది, ఏడ చెప్తుందండి, సైకిల్ ఉంది. ఇప్పుడు విజ్ఞాన కాలేజ్ ఉందా, మాసాపేట ఉందా లేదా, ఏడుంది? మాసాపేట అండి, అమెరికా, లండన్, స్వీడన్ తెలుసు కదా మాసాపేట, ఓపండి కలగదు. ఆ మాసాపేట నుంచి ఆడ విజ్ఞాన కాలేజ్ ఉంది, సైకిల్ ఉంది. సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ ఏం చేయాలా, తొక్కుంటూ పోవాలా, అవునా? తొక్కుంటూ పోతే షాటింగ్ ఓడి చేస్తాడు, ఫోన్ ఓడి పెట్టుకుంటాడు కదా. నేను నమ్ముతారా, విజ్ఞానం కానీ సెల్ ఫోన్ పట్టుకొని నడుచుకుంటూ పోతాను, మాట్లాడుకుంటూ పోతాను. నుంచి నడిచింది తెలుసా, ఆ విజ్ఞాన కాడి నుంచి ఆడ సర్కిల్ ఉంది చూసారండి, ఇక్కడ సర్బత్ అమ్ముతారు కదా, సర్కిల్ వైన్ షాప్ ఉంది కదా, ఆడిదాకా నడుచుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఫోన్ మాట్లాడలేం కదా. మీకేమైనా అర్థవుతుందా? నేను అంటే టీ తాగిపోతున్నప్పుడు చూసా, నడుచుకుంటూ వస్తాను, యానో చూసినట్టున్నానే. ఇక్కడ నన్ను చూస్తే పాస్టర్ గారు కూతురు, తెలిసిన అమ్మాయి. ఆ అమ్మాయి నన్ను చూడలే, ఎందుకు, బిజీగా ఉంది కదా ఫోన్లో. నేను చూసా, సరే నడుచుకుంటూ పోతుంది. నేను టౌన్లోకి వెళ్ళి మాసాపేటలో టీ తాగి వస్తున్నా. టీ తాగి రిటర్న్ వస్తుంటే ఇంకా నడుచుకుంటూ పోతుంది, ఫోన్ మాట్లాడుకుంటానే. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయికి అప్పుడు తెలుసు టైం విలువ, చదువు విలువ, సమయం విలువ, ఆరోగ్యం విలువ తెలుసదా. ఇప్పుడు ఆ అబ్బాయి మోసం చేశాడు అనుకో, ఎమోషనల్గా ఏడుస్తారు, చేతులు కోసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మా బ్యాచ్లో ఉండే చేతులు కోసుకుంటారు, ఈ నుంచి కాటుకుంటాయి. మీకేమైనా అర్థమవుతుందా అనుకోండి. అదే తల్లి తండ్రి ఆ అమ్మాయిని గద్దిచ్చే తప్పు అని చెప్పగలిగితే ఎంత టైం సేవ్ అయ్యేది, ఎన్ని నిజాలు తెలిసేవి. చెప్పే వాళ్ళు లేక ఏడ్చిన వాళ్ళు ఉండరు. నా జీవితంలో నేను అనుకుంటాను, చెప్పే వాళ్ళు లేక బాధపడ్డ రోజులు ఉన్నాయి. సో మై ఫ్రెండ్స్, సంఘ కాపరిగా, సంఘ మీ అన్నగా, మీ ఆత్మీయ సహోదరిగా, కాపరిగా సమయాన్ని, జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. జీవితం కోల్పోయినా, సమయం పాడైపోయినా తిరిగి రావు. మళ్ళా గుర్తుపెట్టుకోండి. మీకేమైనా అర్థమవుతుందని చెప్పేది అర్థమవుతుందా మై ఫ్రెండ్స్? బలపరిచిన కృప, మేలు చేసిన కృప ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు అద్భుతమైన మేలుతో నింపిన కృప. తర్వాత చూడండి, కింద చూద్దాం, త్వరగా లేట్ అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోదాం. అదే 9వ అధ్యాయంలో ఇప్పుడు కింద కొన్ని వచనాలు చదువుతాం.
27వ వచనం, అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని, అద్భుతమైన మాట, వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై డాష్ నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివే. వారు నెమ్మది పొందిన తర్వాత, ఒకటి తలపైకెత్తండి, అద్భుతమైన మాట. ఒక్కొక్క వచనం వివరిస్తే చాలా బాగుంటుంది. వివరించమంటారా ముగించమంటారా? వివరించాలా? రైట్. సో అలా తప్పు చేస్తున్నారు, దేవుడు మేలు చూస్తున్నాడు, బలపరిచాడు కృపతో, తర్వాత మేలు చేస్తున్నాడు. అలా మేలు చేస్తుంటే అయినా తిరుగుబాటు చేస్తున్నారా? చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? శత్రువులకు అప్పగించాడు. శత్రువులకు అప్పగించినప్పుడు ఎంతో కొంత, ఎంత మన సొంత బిడ్డ అయినా సరే తప్పు చేసి బాధపడుతున్నప్పుడు బాధేస్తుందా? బాధపడతాను. ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలకు బానిసలు అయిపోయి బాధపడుతున్న వాళ్ళు లేకపోలేదండి. అమ్మాయి ఎడిక్షన్, అబ్బాయి ఎడిక్షన్ అనేవి చాలా డేంజర్ అండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం, మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. ఏంటంటే అది మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతును కలిగిన డాష్ స్త్రీ. ఏంటంట? మరణం కంటే దుఃఖం అంట. చూపి మరణం కంటే దుఃఖం కలిగిస్తుందట. తర్వాత వలల వంటిదై ఉరుల వంటి మనసు బంధకాల వంటి చేతులు కలిగిన డాష్ ఏంటి? స్త్రీ. మీకైతే స్త్రీలు, మీకైతే మరి అంతే. మీకు స్త్రీలు, వీళ్ళకు పురుషులు. సో అంత భయంకరమైనది, మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి దయచేసి బానిసలు అవ్వకండి. నా తమ్ముళ్ళకి న్యాయం చెప్తా. ఎందుకంటే ఒక మాటగా గుర్తుపెట్టుకోండి, బానిస అయ్యారనుకో, ఆ బానిసత్వంలో ఎంత చెప్పినా బానిస అయ్యారనుకో, జీవితంలో చాలా ఏడుస్తావు. నా తెలిసి జీవితంలో ఏడుస్తున్న వాళ్ళు, ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారండి. అది వలల వంటి ఉరులు కలిగింది. వలకు ఒక తత్వం ఉంటుంది తెలుసా? వల, ఈ వల చిక్కుకునింది అనుకో, దీన్ని విదిలించుకున్నాం అనేసరికి ఇట్లా కదిలేవు అనుకో, ఇంకోటి వదులుకుంటుంది. దీన్ని విదిలించుకుందాం అనుకుంటే ఇంకోటి వదులుతుంది. అవునా? మర్చిపోదాం అనుకుంటావు అమ్మాయిని అబ్బాయిని, ఇలా మర్చిపోదాం అనుకుంటా. ఈరోజు ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది. ఇద్దరు కలిసి పానీపూరి తినదో, ఇక్కడ తిందా గోబీ తినదో, ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చి చూడాలలో లోడుతూ ఉంటారు. వలల వంటి ఉరులు కలిగిందండి. దయచేసి బానిసలు అవ్వకండి. సో మై ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే, మనకు చెప్పేవారు ఉండటం, మనల్ని బలపరిచేవాడు ఉండడం గొప్ప విషయం. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, నా వ్యక్తిగత జీవితంలో సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి మాట చెప్పేవాళ్ళు ఉంటే చాలా సమయం సేవ్ అవుతుంది, ఆరోగ్యం సేవ్ అవుతుంది కదా. మొన్నటి దినాన్ని మా తమ్ముడు ఇంటికాడ కూర్చొని నచ్చనే మొక్కల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటున్నాడు. ఏమైందిరా ఒళ్ళు నొప్పులు, మొక్కలు? ఏం లేదు, గతేసిన 6 రోజుల కిందట జిమ్కి వెళ్ళాడంట. 6 రోజులకు జిమ్ వేసిన దానికి మోకాళ్ళ నొప్పులు. ఎందుకు వెళ్ళేవారు జిమ్ కంటే? పొట్ట తగ్గడానికి. అప్పుడు నా మనసులో ఒక మాట, నేనేమన్నానంటే, తిన్నంత ఈజీ కాదు పొట్ట తగ్గించడం. ఓపెన్ రావురా. తినడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు అంతా లొట్టలేసింది. ఇంకా ఆపుదామన్నా ఆగుద్ది కాదు. అదే పెరిగిన పొట్ట ఉంటుంది సరా, ఆ పొట్ట తగ్గాలంటే సుక్కలుగా నచ్చాయి. నేనేం చెప్తున్నానంటే, జీవితంలో కొన్ని సందర్భాలు అదే ముందే మనం చెప్పేవాళ్ళు ఉంటే అంత శ్రమ పడిన అవసరం లేదు కదా. అదే ఆరోగ్య నియమాలు, వయసు గురించి, సమయం గురించి, జీవితం గురించి చెప్పేవాళ్ళు ఉంటే, బలపరిచే వాళ్ళు ఉంటే ఎన్ని విషయాలు కాపాడుకోగలుగుతాం. అలా దేవుడు కాపాడాలనే శత్రువుల చేతికి అప్పగించాడు, వాళ్ళు చేసిన తప్పును బట్టి. అలా అప్పగించాడు, కానీ అప్పగించినంత మాత్రం వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది, నీ కృపా సంపత్తిని బట్టి. చూద్దాం ఆ మాట. 27వ వచనం, అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివే. అద్భుతమైన మాట. మళ్ళీ 28, వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి. మళ్ళీ అద్భుతమైన మాట, నీ కృప చొప్పున డాష్ అనేక మారుల, కొన్ని మారుల, అనేక మారులు వారిని విడిపించితివి. అద్భుతమైన మాట. రైట్, తలపైకెత్తండి. సో ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మేలు చేశాడు దేవుడు? కొన్ని మారుల, అనేక మారుల? ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, ఈ 3 గంటల ప్రార్థన ఏం చేసింది తెలుసా? చరిత్ర జ్ఞాపకం చేసుకుంది. లొడలోడ వాగన కాదు, లొడలోడ వాగుతా మాట్లాడలే భక్తుడు. ప్రార్థన, చరిత్ర జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడప్పుడు మా ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మా గతాన్ని, మా పితరులను, మా బంధువులు జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు అంటారేమో? ఎందుకంటే
దేవుడు మమ్మల్ని పోషిస్తున్న విధానం, నడిపిస్తున్న విధానం జ్ఞాపకం చేసిన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అరే ఎలా నేవనెత్తావు ప్రభువా, శపితమైన మా వంశాన్ని, కుటుంబాన్ని ఇలా నడిపించావు, నీ దాసునిగా నీ సేవకునిగా నిలబెట్టావు, అనేక ప్రాంతాల్లో ఊరేగిస్తున్నావు, నడిపిస్తున్నావు, వందనాలయ్యా. మీకేనా అర్థమవుతుందా? అలా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా? నీ కృప చొప్పున అనేక మార్లు ఇడిపించాడా, మేలు చేశాడా? కీర్తన గ్రంథంలో ఇదే మాట, అద్భుతమైన మాట చూడండి. ఏమంటాడు భక్తుడు? 107వ కీర్తన గ్రంథం 107, ఆయన కృప ఏ విధంగా ప్రోత్సహించిందో, మేలు చేసిందో మాట్లాడుతూ కీర్తన గ్రంథం 107:8, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన కృపను బట్టి ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. కనిపించిందా? ఆయన కృపను బట్టి దేవుడు నరులకు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడా? 119వ కీర్తన చేయండి. 119వ కీర్తన. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. ఒక నిమిషం, దేని చొప్పున? నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడున్నావు. నీ శాసనములు గ్రహించినట్టు నాకు జ్ఞానము కలగజేయి. తలపై అర్థం చెప్తా. సో మై ఫ్రెండ్స్, నీ కృప చొప్పున నాకేం చేయము? ఇప్పుడు నా ప్రశ్న తలపైకి ఎత్తండి. షాప్కి వెళ్ళి 50 రూపాయలు ఇచ్చారు అనుకుందాం. షాప్కి వెళ్ళి 50 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయల కారపొడి ప్యాకెట్లు 50 రూపాయలు ఇచ్చారు. ఎన్ని ఇస్తారు? 5 ఇస్తారు. అంతేనా? నువ్వు ఎంత డబ్బు ఇస్తే అంత ఇస్తారు. అంతేనా? ఇప్పుడు నా ప్రశ్న, నీ జీవితంలో మేలు జరగాలంటే ఎంత చొప్పున మేలు జరుగుతుంది? అర్థం కాలేదా? ఓకే, అది పక్కన పెట్టండి. ఇక్కడేముందా రండి, ఇక్కడ వాక్యం చదువుకున్నాం, దాని ప్రకారం చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలో మేలు జరగాలి. ఇంత మేళ, ఇంత మేళ, ఇంత మేళ, ఇంత మేళ. నిందాక ఒక మాట చెప్పా, 100 రూపాయలు ఇచ్చావనుకో ఎంత పెట్రోల్ కొడతాడు? 100 రూపాయలు అయినా పెట్రోల్ కొడతాడు. 200 ఇచ్చే, 500 ఇచ్చే, 1000 వచ్చే, అంతేనా? ఇప్పుడు మన జీవితంలో మేలు జరగాలంటే ఎంత కృప కావాలా? ఎంత కృప ఉంటే ఎంత మేలు జరుగుతుంది? మేలు జరుగుతుందంటే, మేలు జరగాలంటే ఎంత కృప కావాలంటే అంత కృప కావాలి. అర్థం కాలే? నీ కృప చొప్పున నాకు మేలు చేయ. మన జీవితంలో గొప్ప మేలు పొందుకోవాలంటే అంత గొప్ప కృప ఉండాలి. నువ్వు గొప్ప సేవకుడు అవ్వాలంటే గొప్ప కృప ఉండాలి నీ మీద. అర్థమైందా? నువ్వు గొప్ప విశ్వాసి కావాలంటే గొప్ప కృప ఉండాలి. గొప్ప తల్లి కావాలంటే, ఆత్మీయమైన తల్లి పరిచారకుడు కావాలంటే అద్భుతమైన కృప ఉండాలి. ఆయన కృప చొప్పున నీకు దేవుడు మేలు చేస్తాడు. ఒప్పుకుంటారా? మీకు మాట చెప్తానే. ఒక ధనవంతుడు కొడుకున్నాడు అనుకో, ఒక పేదవాడు కొడుకున్నాడు అనుకోండి. వేసుకున్నప్పుడు స్కూల్కి బయలుదేరే ముందు పిల్లలు తల్లిదండ్రులు ఏమడుగుతారు? 5 రూపాయలు, 10 రూపాయలు, 15. ఎంత ఇస్తారు మామూలు మీరు? 500. ఇద్దరు కలిపి 10 రూపాయలు ఇస్తారు. మీరేం తీసుగా 10 రూపాయలు ఇస్తారా? రిచ్ కిడ్స్ అయితే మా ఇంట్లో నా చిన్నప్పుడు రూపాయి ఇచ్చాడు మా నాన్న. రూపాయి 2 రూపాయలు. అప్పట్లో 2006, 2007 ఆ టైంలో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు రూపాయి 2 రూపాయలు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళే ముందు బ్యాగ్ వేసుకుంటాం, వేసుకున్న తర్వాత వెనక్కి చూస్తాం ఎవరికల్లా ఇంకా డబ్బులు తీయలేదని. అంటే మీ పిల్లలు చూడరా? కొన్ని సందర్భాలు డబ్బు పర్లేదనుకో, జేబులో 5 రూపాయలు బిల్ల, 10 రూపాయలు బిల్ల, బండి కదలదు ముందుకు. అంటే నేనేం చెప్పి పైసలు చేసిన అంటే, ఇప్పుడు మీరు పేదవాళ్ళు అనుకో, మీ పిల్లలకి ఎంత ఇస్తారు? 5 రూపీస్, 10 రూపీస్, అంతేనా? 5 lakhs, 10 lakhs ఇస్తారా? రైట్, 5 రూపీస్, 10 రూపీస్ ఇస్తారు. ధనవంతుడు కొడుకు ఎంత ఇస్తాడు? ఒక 50 రూపాయలు, ఒక 40 రూపాయలు ఇస్తాడు. అవునా? ఇప్పుడు నా ప్రశ్న, ధనవంతుడు తన కొడుకు 50 రూపాయలు, 30 రూపాయలు ఇస్తాడు, పేదవాడు తన కొడుకు ఇస్తాడు. ఎక్కడ రీసెంట్గా ఒక వీడియో చూసాను. చిన్న అమ్మాయి పాపం ఆకలేస్తుంది. అది ఏదో షాపు వెళ్తూ ఉంటుంది. కొడుకు వాళ్ళ నాన్నగారు లింగి కట్టుకుంటారు. ఒక బేల్దారి పని కూలి పని చేసుకునేవాడు వాళ్ళ నాన్న. కూతురు పిలుచుకొని పోతుంటాడు. ఆ కూతురు పాపం షాప్ కల్లా చూపించి, నాన్న దీపి అని అడుగుతుంది. తండ్రి ఏమనుకున్నాడంటే ఉంది జబ్బులు అనుకొని పోతాడు. పోయిన తర్వాత అది కొనుక్కున్న తర్వాత జోబులు తడుగుతలేదు. ఆ వీడియో వచ్చినప్పుడు లిటరల్లీ క్రై, నేను ఏడ్చాను ఆ వీడియో వచ్చిన. అంత నిజంగా కొన్ని సందర్భాల్లో డబ్బు లేని పరిస్థితి, కూతురుకు కొడుకు తీపించలేని స్థితి, లేదు డబ్బులు. మీకేమైనా అర్థవుతుందా? ధనవంతుడు తన కొడుకు ఇచ్చే డబ్బు, పేదవాడు తన కొడుకు ఇచ్చే డబ్బు. ఇప్పుడు నా ప్రశ్న, ధనవంతుడైన మన తండ్రి క్రైస్తవులమైన మన పట్ల కృప చూపించాలని, మనల్ని దీవించాలని ఆశపడ్డా? మేలు చేయాలని కోరుకుంటుందా ఉండదా? మన కుటుంబాలు దీవించాలని ఆశ ఉంటుందా ఉండదా? మన మందిరాన్ని దీవించాలని ఆశ ఉంటుందా ఉండదా? మరి దీవింపబడాలంటే, మన మేలు పొందుకోవాలంటే ఏం కావాలా? కృప కావాలి. ఏం కావాలా? కృప కావాలి. మీకు గుర్తుందా? దావీదో, సౌలుకు నా కృప దూరము తోడైనట్లు, సౌలుకు నా కృప దూరమైనట్లు నీకు దూరం కాదు, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని దీవించబోతున్నా.
నా కృప నిన్ను విడిచిపోదు. అద్భుతమైన మాట. దావీదుకు దేవుని కృప తోడుగా ఉంది కాబట్టి అద్భుతంగా దేవుడు దావీదుని దీవించాడు. అద్భుతమైన మాట దాని కింద, దావీదు అంచెలంచెలుగా దీవించబడను, సౌలు కుటుంబం అంచెలంచెలుగా దిగదార్చబడను అని ఉంటుంది. అర్థమవుతుందా? సౌలు కుటుంబం నిరసించబడను, దావీదు కుటుంబం అంచెలంచెలుగా కారణం ఏంటి? కృప. ఏ వ్యక్తి అయితే కృపను ఆధారం చేసుకుంటాడో, కృపను పట్టుకుంటాడో, ఆ కృప బలపరుస్తుంది, ఆ కృప మేలు చేస్తుంది. కృప చొప్పున నువ్వు ఎంత కృప సంపాదిస్తే అంత మేలు నీ జీవితంలో ఉంటుంది. మీకు గుర్తుందా? తిమోతే నా కుమారుడా, కృప చేత బలవంతుడో కమ్ము అని మాట ఉంటుంది. దేని చేత బలవంతుడు వల్ల? కృప చేత బలవంతుడో కమ్ము. కృప అనేది అంత అద్భుతమైందండి. ఇప్పుడు నా ప్రశ్న, ఆ కృప ఉందంటారా? ఇప్పుడు మళ్ళీ ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఒక మాట, ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చాడు అనుకో తండ్రి, రోజు నెలకు ఎంత అవుతుంది? 300 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? నెలకు 300 అండి. సంవత్సరానికి ఎంత? 3600. వెరీ గుడ్, 3600. ఇప్పుడు పేదవాడు తన తండ్రికి 10 రూపాయలు ఇచ్చాడు, సంవత్సరానికి ఎంత అయింది? 3600 అయింది. ఇప్పుడు నా ప్రశ్న, కొంతమంది పిల్లలకు ఒక తత్వం ఉంటుంది, ప్రాముఖ్యంగా బాయ్స్కి ఉంటుంది. పొద్దున్నే నానో అమ్మో 10 రూపాయలు ఇచ్చింది అనుకో, స్కూల్కి వెళ్ళే దారిలోనే అయిపోద్ది 10. కొంతమంది మహానుభావులు అంటే మంది కూడా అదే వచ్చారు అనుకోండి. నేను కూడా నా పిల్లప్పుడు ఆ 2 రూపాయలు అంటే స్కూల్కి వెళ్తున్న మార్గం మధ్యలోనే అయిపోతుంది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు 10, 2 ఏళ్ల తర్వాత ఆ 10 ప్రాముఖ్యంగా అమ్మాయిలు దాచిపెట్టుకుంటారు. లెక్క డబ్బులు బాగుంటుంది, ఆ డబ్బులు అమ్మాయిలు ఖర్చు పెట్టరు. ఆ 10 రూపాయలు 2 రూపాయలు కాంబాక్సులలో ఈ పౌచులు ఉంటాయి కదా, పౌచుల్లో అలవాటు ఉందా మీరు దాచిపెట్టడం? అలా దాచిపెడతారు. అమ్మాయిలు గట్టి గుప్తుంది అలాగే దాచిపెట్టి ఓ రోజు అబ్బాయిలు పెట్టేస్తారు. ఇది వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం, ఇది నిజం. అబ్బాయిల బ్యాగుల్లో చెత్త, చినిగిపోయిన పేపర్లు, రబ్బర్లు ఉంటాయి చూడు, రబ్బర్ పౌడర్లు ఇవి ఉంటాయి. అమ్మాయిల బ్యాగులు నీట్గా ఉంటాయి. అమ్మాయిల బ్యాగులు ఎత్తినా అనుకో, చాక్లెట్లు, 10 రూపాయల నోట్లు, 5 రూపాయల బిల్లలు అవి కనపడతాయి. అదే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, ఇప్పుడు నా ప్రశ్న, ప్రతిరోజు తండ్రి ఇస్తున్న డబ్బులు దాచిపెడుతున్నాడు అనుకో, ఓ రోజు వాడికి ఉపయోగపడుతుందా? దాచిపెడతా. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు ప్రతిరోజు మనకు కృప చూపుతుంటే, ఆ కృపను నిజంగా మనం దాచుకుంటే, ఆ కృప చేత నిజంగా మనం బలవంతులమైతే, ఒకరోజు అదే కృప ద్వారా దేవుడు నిన్ను బలవంతులుగా వాడుకోవాలి. ఇప్పుడు దేవుడు నమ్మి నేను 10 ఏళ్ళైంది. ఈ 10 ఏళ్లలో ప్రతిరోజు నాకు దేవుడు కృప చూపుతున్నాడు. నమ్మరా మీరు మాట? ప్రతిరోజు దేవుడు మీకు ఇస్తున్నది ఏంటో తెలుసా? ఇలాప వాక్యాలు చేయండి. ఇలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. అద్భుతమైన మాట. రైట్, తలపైతే యెహోవా కృప గలవాడయ్యా, రోజు కృపతోనూ వాత్సల్యతతోనూ నింపుతున్నాడంట. రోజందా కొన్ని రోజులు ఉందా? ఇప్పుడు నా ప్రశ్న, ఈ అనుదినము ప్రతిరోజు దేవుడు కృపతో నింపుతుంటే, ఈ 10 ఏళ్ళు దేవుడు నన్ను కృపతో నింపాడు. ఈ 10 ఏళ్ళు కృప ఏం చేసావు? ఇప్పుడు ప్రతిరోజు 10 రూపాయలు ఇచ్చాడండి. ఏం చేస్తారు? కొంతమంది కాలేజీకో స్కూల్కి వెళ్ళే దారిలోనే అయిపోతుంది. కొంతమంది శుభ్రంగా దాచిపెట్టుకుంటారు. ఓ రోజు అద్భుతంగా కొన్ని వస్తువులు కొంటారో, బట్టలు కొనడానికో, దేనికి కొంత ఉపయోగపడుతుంది. నా ప్రశ్న, నీ కృప దాచుకుంటున్నారా, పోగొట్టుకుంటున్నారా? అన్న కృప కోల్పోతారా? ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకు కృపను దాచుకుంటారా? కృప కోల్పోయే అవకాశం ఉందా? కూడా దాచుకునే అవకాశం ఉందా? అర్థం కాలేదా? దావీదు యవ్వన కాలం ఉన్నప్పుడు, రాజు కాకముందు సితార పట్టుకొని ఒక కీర్తన రాస్తాడు. చంటి పిల్లోని అడిగి చెప్తాడు ఆ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. కీర్తన గ్రంథం 23 చివరి వచనం. నేను బ్రతుకు దినములన్నీ, కొన్ని అనగా అన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. తర్వాత చిరకాలము యెహోవా మందిరంలో నీ నివాసము చేయను. ఇంకొక చోట ఇంకో మాట ఉంటుంది, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని. ఏంటట? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది, కృపాక్షేమములే నా ఎంట వచ్చినాయి. ఇప్పుడు నా ప్రశ్న, మన గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదా? ఏమన్నా అర్థం కాలేదా? డబ్బులు ఇచ్చామని కొంతమంది దాచిపెట్టుకుంటారు, డబ్బులు ఇచ్చామని కొంతమంది ఖర్చు పెట్టేస్తారు. నిజంగా దేవుడు మన కృపనిస్తే ఆ కృపను దాచిపెట్టుకొని అనేకులు దీవెనకరంగా ఉంటున్నామా? నా ప్రశ్న, మై ఫ్రెండ్స్, మన సంఘం కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మన సంఘం అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే మన సంఘంలో దేవుని కృప పొంగి పొర్లే విధంగా ఉండాలి. ఆ కృప కొరకు పోరాడతాం, ఆ కృప మీద ఆధారపడతాం, కృప చేత బలవంతులు అవుతాం. ఈరోజు మన సంఘంలో చిన్న మందిరంగా ఉన్నటువంటి మన పరిచర్య అనేక ప్రాంతాలకు ఉన్న వ్యక్తులకు సోషల్ మీడియా ద్వారా, టీవీ పరిచర్య ద్వారా చేరవేయగలుగుతున్నాం, సువార్త సభల ద్వారా చేరవేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకా ఈ కృప
పొంగి పొర్లి అనేకులకు ఆశీర్వాదకరంగా మన మందిరంలో వాక్య పరిచర్య, ఆత్మీయత, ఉద్యోగం ఉండాలి. ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారు ఇలా, నా జీవితంలో ఆ కృప పొంగి పొరలాలయ్యా, అనేకులకు నేను దీవెనకరంగా ఉండాలయ్యా? ప్రార్థన చేశారా? మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు తన పితరుల పట్ల బలపరిచిన కృప, మేలు చేసిన కృప, ఆ బలపరిచిన కృప, మేలు చేసిన కృప, ఈ కృపను కోల్పోతే బతకగలమా? ఇంతకు కృప కోల్పోయే అవకాశం ఉందా? ఉంది. పాపం వల్ల కృపను కోల్పోయే అవకాశం ఉంది. మీకు గుర్తుందా? యూదా పత్రికలో ఒక మాట అంటాడు భక్తుడు, కొంతమంది దేవుని కృపను కామాతురతకు ఉపయోగిస్తున్నారు అంటాడు. అర్థందా? అలా కోల్పోయిన వారు, కృపను కోల్పోయిన వారు, మొదట్లో ఉన్న ఆత్మీయతను, భక్తిని కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. మై ఫ్రెండ్స్, జాగ్రత్త. సంగమా, కుటుంబాల్లో మీ పిల్లలకు, మన కుటుంబాల్లో మన బలపరిచే, మనం మేలు చేసే కృపను కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఒకవేళ మీరు ఎవరైనా సరే కృపను కోల్పోయానన్నా, దూరం అయిపోయానన్నా, ఇప్పుడన్నా పశ్చాత్తాపడి క్షమించమని అడగండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కృపను కోల్పోయిన సౌలు తిరిగి ఎంత వెంటాడినా పొందుకోలేకపోయాడు. మీకు గుర్తుందా? కృపను కోల్పోయాడు సౌలు. తర్వాత సమయాల దగ్గరకు వచ్చాడు, సమయాలు గారు ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా, భయం వేస్తుంది. అద్భుతమైన మాట ఉంటుంది, భయంతో వణికిపోతాడు సౌలు. దేవుడు సాయం చేశాడా? దేవుడు మాట్లాడాడు ఎంతకు అసలు సౌలుతో? సమయాలు మాట్లాడాడు? అసలు మాట్లాడలే. ఏ దిక్కుతో అసలు దిక్కులేని వాడైపోయాడు. ఒకప్పుడు అదే కృపతో అద్భుతమైన యుద్ధాలు చేసిన సౌలు దిక్కులేని వాడైపోయాడు. కారణం ఏంటి చెప్పండి? కృప దూరం అయిపోతే. ఎంతోమంది పరిచారకులు, పాటలు పాడేవాళ్ళు, వైద్యాలు చెప్పేవాళ్ళు, సండే స్కూల్ పరిచారకులు, సేవకులు సైతం కృపను పోగొట్టుకొని భ్రష్టులైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజం చెప్తున్నా, కృపను పోగొట్టుకొని పాటలు పాడే వరం, వాయిద్యాలు వాయించే వరం, ఎన్ని వరాలున్నా కోల్పోయిన వారు కోపంతోనో, గర్వంతోనో, పాపిష్టితనంతోనో, మూర్ఖత్వంతోనో కోల్పోయిన వాళ్ళు పోదు. దయచేసి పోగొట్టుకోకండి. ఏషావు తిండిపోతనంతో పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అవునా? దయచేసి మై ఫ్రెండ్స్, ప్రభుని అడగండి, ప్రభు కోల్పోకుండా కృపని నాయన. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపలు నాయన దయగల మా దేవా, ఎవరైతే ప్రభు నీ పిల్లలు మా జీవితంలో ఒకప్పుడు అద్భుతమైన కృప, అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి అనుభవించేవాళ్ళం, ఇప్పుడు అనుభవించలేకపోతున్నామయ్యా. నిజంగా నేను మారు మనసు పొందానంటే నీ కృప, ప్రతిరోజు నేను ఊపిరి పీలిసి బతుకుతున్నానంటే నీ కృప, నీ మందిరంలో పరిచర్య చేస్తున్నానంటే, పరిచారకురాలుగా నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నానంటే, నీ మందిరంలో అంటుకట్టబడి ఉన్నానంటే నీ కృప, ఈరోజు ఈ చిన్న మందిర పరిచర్య ఏ విధంగా ఉపయోగించబడుతుందంటే నీ కృప. అయ్యా, ఈ కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్త కలిగి జీవించే కృప నీ నాయన. సౌలుకు నీ కృప దూరం అయినట్లు, ఎడబాసినట్లు నీ కృప మాకు దూరం చేయద్దయ్యా. నువ్వు ఎన్నో మేలులు చేశావు, లెక్కలేని సార్లు నాయన మమ్మల్ని ఓదార్చావు, ప్రతిదినం కృపతో నింపుతున్నావు. అయ్యా, అటు కృపను మాకు దూరం చేయొద్దని నాయన, మా కుటుంబాలు, మా బిడ్డల పట్ల నీ కృపను దూరం చేయొద్దని, అలాగే మా సంఘంలోనైనా కృపాక్షేమములే మా దినములు అంటే ఈ వచ్చులాగునా మా గిన్నె నిండి పొంగి పొర్లునట్లు, అనేకులకు దీవెనకరంగా ఈ పరిచర్య, ఈ వాక్యము, ఆరాధన ఉండునట్లు కృపనిమ్ము స్వామి. అలాగే ప్రభు, నీ కృప చొప్పున మందిరంలో కొదవగా ఉన్న ప్రతి అవసరతను తీర్చు ప్రభు. సంఘంలో ప్రతి వ్యక్తిని కృపతో నింపునైనా, బలముతో నింపునైనా, యవనస్తులు నీ వైపు ఆకర్షించు ప్రభువా. సత్యాన్ని గ్రహించే, ప్రేమను గ్రహించే జ్ఞానాన్ని ప్రభువా. అలాగే నాయన, నీరు గారిపోయి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉన్న పిల్లలు, వారి ప్రాణానికి ఓదార్పునిచ్చేది నీ కృప కనుక నీ బిడ్డలు గుర్తించి ఆ సత్యాన్ని గ్రహించి నీ సన్నిధిలో గడిపే కృపనివ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.